హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి టిప్స్ అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బాగా మాగిన అరటిపండు అనేది ఉంటుంది కదండి, అదైతే తిన్నాం కదండి, పడేస్తూ ఉంటాం కదండి, అది పడేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు అయితే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. దానిలోకి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి అరటిపండు అనేది తీసేసుకొని మనం మంచిగా అయితే స్మాష్ చేసుకోవాలండి. ఫోర్క్ అనేది తీసుకొని మనం స్మాష్ చేసాము అని అంటే బాగా మెత్తగా అయితే వస్తుందండి. తర్వాత వచ్చేసరికి ఒక నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, దాన్ని అయితే పౌడర్ చేసుకోవాలండి. ఒకటైతే తీసుకోనండి, మీరు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకొక 2 అయినా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా నాప్థలిన్ బాల్ని వచ్చేసరికి పౌడర్గా అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనం అరటిపండు అనేది స్మాష్ చేసాం కదండి, దానిలోకి అయితే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇది దేనికోసం అంటే ఎలుకలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎలుకలు అనేది అరటిపండు స్మెల్కి అయితే ఖచ్చితంగా వస్తాయండి, మాగిన స్మెల్ వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఇవి తిన్నప్పుడు ఎలుకలు అయితే పారిపోతాయండి. ఎందువల్ల అంటే నాప్థలిన్ బాల్ స్మెల్ అనేది ఎలుకలకు అస్సలు అయితే పడదండి. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మనం పేపర్లో పెడితే మళ్ళీ అదంతా కరిగిపోతుంది కదండి, అదంతా జ్యూస్గా ఉంది కాబట్టి పేపర్లో లేకుండా మనం ఏదైనా కవర్లో అయినా ఈ విధంగా ఏదైనా ప్లేట్లో అయినా పెట్టామని అంటే మనకి ఎలుకలు అనేవి మన ఇంటి దరిదాపుల్లోకి రావండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఒక బౌల్ అనేది తీసుకుని దానిలోకి అయితే కొంచెం వాటర్ అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నానండి. ఇది దేనికోసం అంటే మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో డీఫ్రాస్ట్ అనేది చేస్తూ ఉంటాం కదండి, ఐస్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పి డీఫ్రాస్ట్ అనేది ప్రెస్ చేయకపోతే మనకి ఫ్రిడ్జే పాడైపోతుందండి. అలా లేకుండా మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకొని మనం రాళ్ళ ఉప్పు అనేది వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామనంటే మనకు ఐస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదండి. చూస్తున్నారు కదండి, మాకైతే ఐస్ అనేది అస్సలు ఫామ్ అవ్వలేదండి. నేను ఎప్పుడు ఈ టిప్పే ట్రై చేస్తానంటే ఈ విధంగా ట్రై చేశారంటే మళ్ళీ మనకి ఐస్ కట్టడము, మళ్ళీ డీఫ్రాస్ట్ చేయడం అలాంటి ప్రాసెస్ అనేది లేకుండా సరిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సోప్ అనేది ఉంటుంది కదండి, ఈ విధంగా సోప్ అనేది మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా అసలు బాగోదు కదండి. ఇది దేనికోసం అని అంటే మనం ఎక్కడికైనా జర్నీలకి అట్లా వెళ్ళినప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలనుకుంటామండి. అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చిన్న సోప్ బ్యాగ్లో వేసినా సరేనండి మనకి తడి అనేది ఈ బ్యాగ్ అంతా పాడైపోతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా కొంచెంగా తురిమేసుకొని ఒక చిన్న బాక్స్ అనేది ఉంటుంది కదండి, ఆ బాక్స్లో వేసి పెట్టుకున్నాము అని అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అండి మనం బయటికి వెళ్ళినప్పుడు అర్జెంట్ అవసరం ఉంటుంది, వేరే వాళ్ళు యూజ్ చేసినవి మనం సోప్స్ అనేవి మనం యూజ్ చేయాలి అని అంటే యూజ్ చేయాలనిపించదు కదండి. అలాంటప్పుడు మన దగ్గర ఉందనుకోండి కొంచెంగా వేసేసుకొని మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటామండి. మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ కొంచెంగా తురుముకొని వేసుకున్నాము అని అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సిజర్స్ అనేవి ఉంటాయి కదండి, వీటికైతే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. అలాంటప్పుడు మనం షార్ప్నెస్ కోసమని బయటికి వెళ్తూ ఉంటాం కదండి, అలా వెళ్ళాల్సిన పని లేకుండా మనం సిజర్ అనేది ఇంట్లోనే షార్ప్గా అయితే చేసుకోవచ్చు అండి. దానికోసం వచ్చేసరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పుని చూస్తున్నాం కదండి, ఈ విధంగా కట్ చేసినట్టుగా మనం చేసాము అని అంటే సిజర్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయితే షార్ప్ అయిపోతుందండి. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, మనకి శ్రమ అనేది లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనం అయితే షార్ప్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఒక 2 minutes చేసి ఒక్కసారి అయితే మీరు చూడండి, మీరే తేడా అనేది అబ్జర్వ్ చేస్తారండి. చాలా ఈజీగా అయితే మనం షార్ప్ అనేది చేసేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు ఎప్పుడైతే షార్ప్నెస్ తగ్గిందని అనుకున్నారో వెంటనే ఈ విధంగా చేశారని అంటే మనకి ఈజీగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బిర్యానీ బాక్స్ అనేది ఉంటుంది కదండి, ఈ బాక్స్లో ఏం అవసరం ఉంటుందో లేని పడేస్తామండి. ఆల్రెడీ దానికైతే కొంచెం అయితే పోయిందండి. ఆ బాక్స్ని వచ్చరికి ఎలా యూజ్ చేయాలని చెప్తానండి. ఈ విధంగా మనమైతే ఒక 3 pieces, నాకు దగ్గర అయితే 3 ఉన్నాయండి ఇయర్ రింగ్స్, అందుకని 3 చేసుకోనండి. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఎక్కువ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ అనేవి చూస్తున్నారు కదండి, ఈ విధంగా సెట్ చేసుకున్నామని అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇయర్ రింగ్స్ని అయితే మంచిగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఏది కొనాల్సిన పని లేదండి, ఆ బాక్స్ని అయితే మనం మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అది పాడైపోయిన బాక్స్ కాబట్టి మనం ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి కింద పార్ట్ అనేది పైన పార్ట్ అనేది మనం ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకున్నామండి, కింద పార్ట్ అనేది ఉంది కదండి, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్లో హోల్స్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే చాక్ అనేది వేడి చేసుకుని హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దానికి వచ్చేసరికి కింద అయితే ఒక క్యాప్ అనేది మనం డబుల్ టేప్ పెట్టి అంటించుకోవాలండి. ఈ విధంగా అంటించుకోవడం వల్ల మనము
స్క్రబ్బర్స్ అనేవి ఉంటాయి కదండి, మనం యూజ్ చేశాక స్క్రబ్బర్స్ అనేవి అలానే పెట్టేయడం వల్ల మనకు వాటర్ అంతా ఉండేసి మనకైతే ఆ స్క్రబ్బర్స్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్టామనంటే వాటర్ అంతా కిందికే కారిపోతుందండి. అలాంటప్పుడు మనకి స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంటుందండి. అంతేకాకుండా సోప్ అనేది యూస్ చేస్తారు కదండి, సోప్ యూస్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని సోప్ అనేది పెట్టుకున్నామంటే సోప్ అనేది ముద్దగా అవ్వకుండా ఎన్ని రోజులు ఉన్నా సరేనండి, మనకి ఎంత వాటర్ పడినా అవి కిందికి అనేది పోతుంది. కాబట్టి మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక ప్లేట్లో అయితే నేను కొంచెం అయితే పసుపు అనేది వేసుకుంటున్నానండి. కొంచెమేనండి, కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. దాని తర్వాత పసుపు అనేది కొంచెమే ఉండాలండి. తర్వాత వచ్చేసరికి దానిలోకి వచ్చేసరికి ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నానండి. నిమ్మకాయ ఎక్కువగా అయితే పిండుకోవాలండి. పసుపు అనేది కొంచెమే ఉండాలి, నిమ్మకాయ అనేది ఎక్కువగా ఉండాలండి. ఇది దేనికోసం అంటే పళ్ళు అనేవి గార పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదండి, పళ్ళ పైన బ్రౌన్ లైన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. చిగుళ్ళ నుంచి వాపులు, చిగుళ్ళలో బ్లడ్ రావడం, స్మెల్ అనేది రావడం నోట్లో నుంచి, అలాంటి వాళ్ళు అయితే వారానికి ఒక్కసారి ఈ విధంగా బ్రష్ అనేది చేసుకున్నారనంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఆ ప్లేట్లోకి వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా అయితే వేసానండి. తర్వాత వచ్చేసరికి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇది దీనికోసం అంటే మోచేతులు, మనకి మోకాళ్ళు, గిరికలు అనేవి ఉంటాయి కదండి, అక్కడ వచ్చేసరికి మనం నల్లగా అయితే అయిపోతుంది కదండి, హార్డ్గా అయితే అయిపోతుంది, కొంతమందికి అయితే గట్టిగా అయితే అయిపోతుందంటే అలాంటప్పుడు ఇది అనేది అప్లై చేసి మంచిగా మనం స్మూత్గా అయితే మనం బాగా అప్లై చేసాము అని అంటే ఒక 15 to 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నామనంటే ఈ విధంగా అప్లై చేసుకొని మనం రెగ్యులర్గా చేస్తే కనుక మనకైతే అలా హార్డ్గా అనేది లేకుండా మంచిగా స్మూత్గా అయితే ఉంటుందండి. ఆ ప్లేస్లో వచ్చేసరికి నల్లగా అయితే అయిపోతుందండి, కొంతమందికి బాగా నల్లగా అయిపోయి హార్డ్గా అయితే అయిపోతుందండి. అలాంటి వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 15 మినిట్స్ స్నానంకి ముందు ఒక 15 మినిట్స్ అప్లై చేసుకొని తర్వాత స్నానం చేసాము అని అంటే మనకి స్మూత్గా అయితే అయిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సింగిల్ చైన్ అనేది ఉంటుంది కదా, సింగిల్ కీ అనేది ఉంటుంది కదండి, దీనికి మనం కీ చైన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటుంటాం కదండి. సింగిల్ కీ ఎక్కడ పడిపోతుందో తెలియదు, వెతుక్కోవాల్సి వస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం కీ చైన్ అనేది కొనాల్సిన అవసరం లేకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా వేసుకున్నామంటే మంచిగా కీ చైన్ మాదిరి అయితే యూజ్ అవుతుందండి. మీరు ఎక్కడైతే తగిలించాలన్నా హ్యాంగర్కి తగిలించుకున్నా మనకు గుర్తుగా అయితే ఉంటుందండి. అంతేకాకుండా మనం ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లు అయితే వేసేస్తూ ఉంటామండి. హ్యాండ్ బ్యాగ్లు ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనం వెతుక్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే సింగిల్ కీ కాబట్టి మనం చాలా టైం పడుతుందండి. అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక పిన్నీస్ అనేది ఉంటుంది కదండి, ఈ విధంగా నేను చూపించాను చూడండి. ఈ విధంగా ఆ ప్లేస్లో పెట్టేసుకొని మనం కీ అనేది తగిలించుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడే పెట్టుకున్నామని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మన దగ్గర లెదర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, వాటి మీద పొరపాటున పెన్నిగిత్తలు అనేవి పడితే అది మన కాస్ట్లీ బ్యాగ్స్ అనేవి ఉంటే మనకి పెన్నిగీతలు అనేవి పోక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి ఇబ్బంది అయితే అవసరమే లేదండి. దానికోసం వచ్చేసరికి ఈ విధంగా పెన్నిగీతలు పొరపాటున పడినప్పుడు మనం డెటాల్ ఉంటుంది కదండి, ఆ డెటాల్ అనేది కొంచెం కాటన్ మీద అయితే అప్లై చేసుకొని ఈ విధంగా నీట్గా మనం క్లీన్ చేసామనంటే, మామూలుగా అయితే మనం బాగా రఫ్ చేసామనంటే ఆ లెదర్ అనేది పోయి కలర్ అనేది పోతుందండి. అలా పోకుండా మనకి నీట్గా సింపుల్గా అయితే క్లీన్ అవుతుంది. చూడండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఆ లెదర్ పోయే ప్రాబ్లం ఉండదు. మనం స్మూత్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి పెన్ను గీతలు అనేవి అసలు కనపడవండి, అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒక డెటాల్ ఉంటే చాలండి, మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో ఉండే టిప్స్ అన్ని మనం డైలీ యూజ్ చేసే టిప్స్ అండి. ఈ విధంగా టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకైతే త్వరగా అయితే అయిపోతుందండి. మన పనులు అనేవి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి, బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా జిప్ అనేది, హ్యాండ్ బ్యాగ్ జిప్స్ అనేవి ఒక్కొక్కసారి అయితే మనకు హార్డ్గా అయిపోయి మనం గట్టిగా లాగేసాము అని అంటే మనకైతే వచ్చేస్తూ ఉంటాయండి. అవి అనేవి జిప్స్ అనేవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి, పోతుంటాయి, ఇరిగిపోతుంటాయి. అలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది కదండి. అలా మీకు ఒక్కసారి హార్డ్గా తగిలింది, హార్డ్గా అవుతుంది, మనం తీయడానికే కష్టమవుతుంది, అలా అనుకున్నప్పుడు గట్టిగా లాగడం మానేసి మనం వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ విధంగా వ్యాజ్లైన్ అనేది మనం జిప్పు పైన అయితే ఈ విధంగా అప్లై చేయాలండి. ఆ విధంగా అప్లై చేయడం వల్ల మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే, మనం ఎప్పుడైనా జర్నీలోకి అలా వెళ్తున్నప్పుడు మనం రింగ్స్ కానీ, చైన్స్ కానీ క్యారీ చేయాల్సి వస్తుంది కదండి.
అలాంటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలానే డైరెక్ట్గా వేసాము అని అంటే మనకు లోపల అనేది పడిపోయి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుందండి. అలా లేకుండా మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకునేటప్పుడు ఈ విధంగా రింగ్స్ అయినా, చైన్స్ అయినా, బ్రాస్లెట్స్ అయినా ఏవైనా సరేనండి, ఈ విధంగా ఒక పిన్నీస్ అనేది పెట్టుకొని లోపలికి మనం లోపల జిప్ అనేది ఉంటుంది కదా, ఆ లోపల పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామనంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడే పెట్టేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. జర్నీస్కి వెళ్ళాలన్నా మనం భయపడుతూ ఉంటాం కదండి, అలా భయం అనేది లేకుండా నీట్గా అయితే మనం ఈ విధంగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి. ప్రస్తుతం నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి చూడండి ఎంత డర్టీగా అయితే అయిపోయాయో. వీటిని క్లీన్ చేయాలి అని అంటే మనకి సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏం లేదంటే హ్యాండ్ వాష్ అనేది ఉంటుంది కంటే హ్యాండ్ వాష్ అయినా పర్లేదండి. ఆ హ్యాండ్ వాష్ అనేది కొంచెం కాటన్ క్లాత్ మీద అయితే అప్లై చేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసామనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మీరు క్లీన్ చేశాక చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా సింపుల్గా ఈజీగా అయితే మనం స్విచ్ బోర్డ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసాం కదా, తర్వాత పొడి బట్టతో తుడిచేసాము అని అంటే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.